డిసెంబర్ నెల 2025 ఈ చివరి కుటుంబ ఆశీర్వాద కూడిక రెండవ శనివారంలోనికి నడిపించిన దేవాతి దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. రెండవ సమూయేలు గ్రంథము 6వ అధ్యాయం 10, 11, 12 వచనములు చదువుకుందాం. యెహోవా మందసమును దావీదుపురములోనికి తన యొద్దకు తెప్పింప నొల్లక గిత్తీయుడగు ఒబేదెదోము ఇంటి వరకు తీసుకుని అచ్చట ఉంచెను. యెహోవా మందసము 3 నెలలు గిత్తీయుడగు ఒబేదెదోము ఇంటిలో ఉండగా యెహోవా ఒబేదెదోమును అతని ఇంటి వారిని అందరినీ ఆశీర్వదించెను. దేవుని మందసం ఉండుట వలన యెహోవా ఒబేదెదోము ఇంటి వారిని అతనికి కలిగిన దానంతటిని ఆశీర్వదించుచున్నాడన్న సంగతి దావీదునకు వినబడగా దావీదు పోయి దేవుని మందసమును ఒబేదెదోము ఇంటిలో నుండి దావీదుపురమునకు ఉత్సవముతో తీసుకుని వచ్చెను. ఈ వాక్యముతో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడునుగాక, మనకు సహాయము చేయునుగాక. ఆమేన్. మందసము 3 నెలలు ఒబేదెదోము ఇంటిలో ఉన్నది. 3 నెలలు అనగా 90 రోజులు ఉన్నది. 90 రోజులు మందసము ఉన్నందువల్ల ఒబేదెదోమును ఆ ఇంటి వారిని ఆ ఇంటిలో కలిగి ఉన్న సమస్తమును దేవాతి దేవుడు ఆశీర్వదించాడు. ఎంతో కాలం లేదు, 3 నెలలు మాత్రమే మందసము ఉన్నదే. మందసం అంటే ఏమిటి అయ్యా అనంటే, హెబ్రీ రాసిన పత్రిక 9వ అధ్యాయం 4వ వచనం, అందులో సువర్ణ ధూపార్తియు అంతటను బంగారు రేకులతో తాకబడిన నిబంధన మందసమును ఉండెను. ఆ మందసములో మన్నాగల బంగారు పాత్రయు సిగిరించిన అహరోను చేతికర్రయు నిబంధన పలకలను ఉండెను. మందసం అంటే దేవుడు ఆ యొక్క మోషే గారికి ఇచ్చిన నిబంధన పలకలు, అహరోను గారు చిగిరించే చేతికర్ర, మన్నగల పాత్ర, ఈ 3ని కలిపి మందసం అంటాం. ఈ 3 కూడా ఎవరి దగ్గర ఉన్నాయి, ఎవరి గృహంలో ఉన్నాయి అని అంటే ఒబేదెదోము గృహంలో ఉన్నాయి. అందువల్ల దేవాతి దేవుడు ఒబేదెదోము ఇంటిని ఎంతగానో ఆశీర్వదించారు. అసలు ఈ మందసము ఒబేదెదోము ఇంటిలోనికి ఎలా వచ్చిందయ్యా అనంటే, ఈ మందసము ఆ యొక్క షిలోహు మందిరంలో ఉండేది. కానీ అక్కడ జరిగిన దేవునికి వ్యతిరేకమైన కార్యక్రమాల వల్ల, ఓఫ్ని ఫినెహాసు యొక్క ఆ యొక్క అసమర్థత వల్ల, యుద్ధంలో ఓడిపోవడం వల్ల ఆ మందసం అనేది ఫిలిస్తీన్ల చేతిలోనికి వెళ్ళిపోయింది. ఫిలిస్తీన్ల చేతిలోనికి వెళ్ళిపోయిన తర్వాత ఆ మందసము కోసము ఈ ఇశ్రాయేలు ప్రజలు కన్నీరు కారుస్తూ ఉన్నారు. ఈ ఎక్కడికైతే వెళ్ళిపోయిందో ఆ ఫిలిస్తీన్లకి ఆ మందసము ఆ ప్రజలకు వ్యతిరేకమైపోయింది. ఈ ఫిలిస్తీన్లు మందసాన్ని తీసుకొచ్చారు, కానీ వారి జీవితంలో సంతోషం లేదు, వారి జీవితంలో సుఖం లేదు, వారి జీవితంలో ఆనందం లేదు, వారి జీవితంలో ఆశీర్వాదమునకు బదులు వారి జీవితంలో అనారోగ్యాలు ఏలుబడి చేస్తున్నాయి, వారి జీవితంలో మరణములు ఏలుబడి చేస్తున్నాయి. అందుకు ఫిలిస్తీన్లు ఆలోచించారు ఏమనంటే, ఈ మందసము దాగోని గుడి దగ్గర పెడదాం. రాత్రి పెట్టారు. ఉదయకాల సమయంలో ఆ దాగోని దేవత క్రింద పడి ముక్క చెక్కలై అయిపోయింది. ఈ విషయాన్ని ఫిలిస్తీన్లకి తెలిసింది. ఈ మందసంలో దేవుని యొక్క శక్తి ఉన్నది, ఈ మందసంలో దేవుని యొక్క మహిమ ఉన్నది, కాబట్టి ఇది మన దగ్గర ఉండడానికి వీలేదు, ఇది మన అనుకూలముగా లేదు, మనకి వ్యతిరేకముగా ఉన్నది. కాబట్టి దీనిని మన దగ్గర ఉంచుకోకుండా ఇశ్రాయేలు దేశము పంపించి వేద్దాం, ఇది ఎక్కడి నుంచి వచ్చిందో ప్రజలకు పంపించి వేద్దాం అని చెప్పి
వారు పంపించి వేశారు. 1 సమూయేలు గ్రంథము 6వ అధ్యాయము 19వ వచనం చదువుకుందాం. 1 సమూయేలు గ్రంథము 6వ అధ్యాయము 19వ వచనం. మందసము తెరవడం వల్ల ఏమి జరిగిందయ్యా అక్కడనంటే, బెత్షెమెషు వారు యెహోవా మందసమును తెరిచి చూడగా దేవుడు వారిని హతము చేసి ఆ జనులలో 70,000 మందిని మొత్తెను. యెహోవా గొప్ప దెబ్బతో అనేకులను మొత్తగా జనులు దుఃఖాక్రాంతులైపోయారు. ఎవరు వీరనంటే దేవుని నమ్ముకున్నవారే మందసాన్ని తెరిచారు. అక్కడ చాలామంది 50,000 మందిగా పైగా మరణించారు. ఆ మందసం అక్కడ ఉండడానికి వీలు లేదని చెప్పి మరలా ఎక్కడికి తీసుకువచ్చారయ్యానంటే అధ్యాయం 1వ వచనం. అంతటా కిర్యాతీరిము వారు వచ్చి యెహోవా మందసమును తీసుకుని పోయి కొండయందుండే అబీనాదాబు ఇంట చేర్చి దానిని కాపాడుటకై అతని కుమారులైన ఎలియాజరును ప్రతిష్ఠించారు. ఆ అబీనాదాబు ఇంటికి వచ్చింది, కానీ అబీనాదాబు ఆశీర్వదింపబడలేదు. అనేక సంవత్సరములు అబీనాదాబు ఇంటి దగ్గర ఉంది, కొంతకాలము ఫిలిస్తీన్ల దగ్గర ఉంది, కొంతకాలము మన ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలు తెరిచి చూశారు, కానీ ఎవ్వరూ ఆశీర్వదింపబడలేదు. కానీ ఆ మందసము ఎక్కడికి వచ్చింది చివరగా అయ్యానంటే ఓబేదేదేము ఇంటికి వచ్చింది. 3 నెలలు మాత్రమే ఉన్నది. ఆ మందసము ఉండడం ద్వారా ఓబేదేదేము ఇల్లు ఆశీర్వదింపబడింది. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అంటే అక్కడ ఎందుకు ఆశీర్వదింపబడింది? ఓబేదేదోము చేసిన పని ఏమిటి? ఆయన దేవుని యందు ఏ విధముగా భయభక్తులు కలిగి ఉన్నాడు? ఒకప్పుడు యెషూబా వారైన యెహోషువ కళ్ళములోనికి వచ్చింది, వారు తెరిచి చూస్తే చనిపోయారు. తర్వాత అబీనాదాబు ఇంటికి వచ్చింది, అక్కడ మరణం ఏలుబడి చేసింది. పెద్ద కుమారుడు ఉజ్జా చనిపోయాడు. అంటే మందసము ఎక్కడ ఉంటే అక్కడ ఏమి జరుగుతుందో తెలుసా? ఆశీర్వాదమునకు బదులు శాపము ఏలుబడి చేస్తుంది. ఫిలిస్తీన్లకు రోగములు వచ్చాయి. బెత్షెబా వాడని యెహోషువ ఇంటిలో అక్కడ గ్రామంలో 50,000 మంది చనిపోయారు. అబీనాదాబు ఇంటిలో మందసమును తరలిస్తూ ఉండగా అక్కడ ఉజ్జా చనిపోయాడు. కానీ అది చివరగా ఆ యొక్క ఓబేదేదోము ఇంటిలోనికి వచ్చింది. ఆ మందసము ఉండడం వల్ల ఆ ఓబేదేదోము ఇంటిని దేవాది దేవుడు ఆశీర్వదించాడు. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఈరోజు మందసము నీ ఇంటిలో ఉన్నది. మందసం అనగా దేవుని వాక్యము, మందసం అనగా అహరోను చిగురించే కర్ర, మందసము అనగా బంగారు పాత్ర. హల్లెలూయా. మన్నా పాత్ర అంటే నీవు రక్షింపబడ్డావు అనంటే నువ్వు కలిగి ఉన్నావు, దేవుని వాక్యాన్ని కలిగి ఉన్నావు, దేవుని పరిశుద్ధతను కలిగి ఉన్నావు, దేవుని ప్రార్థించే అనుభవం నువ్వు కలిగి ఉన్నావు. ఎందుకు ఈరోజు ఆశీర్వాదాలు కొరతగా ఉన్నాయి? ఎందుకు ఆశీర్వాదము బదులు ఎందుకు శాపములు వస్తున్నాయి? ఎందుకు ఆశీర్వాదము బదులు అనారోగ్యములు ఏలుబడి చేస్తున్నాయి? ఎందుకు ఆశీర్వాదము బదులు ఈరోజు బిడ్డలు శాపకరమైన జీవితాలలో ఆత్మీయ స్థితిలో మరణించడానికి గల కారణము ఏమి చేయనంటే మందసమును గౌరవించవలసిన రీతిలో గౌరవించడం లేదు, మందసమును ఆరాధించవలసిన విషయంలో ఆరాధించడం లేదు, మందసం అంటే భయభక్తులు ఉండడం లేదు. ఈ రోజుల్లో సంఘాలలో విశ్వాసులలో గల కారణం ఆ ఆశీర్వాదమునిచ్చే మందసము నీకు వ్యతిరేకమైపోతుంది. ఆశీర్వదించే ఆ మందసము నీకు రోగములు కలుగజేస్తున్నది. నేను ఆశీర్వదించే మందసము, నిన్ను బ్రతికించే మందసము, నిన్ను ఆ యొక్క అహరోను కర్ర వల్ల చిగురించే ఆ మందసము ఏమవుతుంది అనంటే నిన్ను శాపములోనికి మరణములోనికి నెట్టివేచేస్తుంది. గల కారణము ఏమిటంటే మందసమును కాపాడుకోవలసిన రీతిగా కాపాడుకోవడం లేదు. నువ్వు అనుకుంటున్నావు, నేను అనుకుంటున్నాను మందసము ఉంటే నాకు ఆశీర్వాదం, మంచిదే నీ అభిప్రాయం. కానీ మందసాన్ని ఉన్నప్పుడు నీ గృహంలో ఏ విధముగా ఉండాలని ఉంటున్నావా? మందసము నీ గృహంలో ఉన్నప్పుడు ఏ విధమైన ప్రవర్తన కలిగి ఉండాలో ఉంటున్నావా?
మందసము నీ గృహములో ఉన్నప్పుడు, మందసము నీ హృదయములో ఉన్నప్పుడు, దేవుని వాక్యము నీ హృదయములో ఉన్నప్పుడు, దేవుని ఆత్మ నీ జీవితంలో ఉన్నప్పుడు, దేవుని ఆత్మ నీ అంతరంగములో ఆయన నివాసము చేస్తున్నప్పుడు నీ నోటి మాట ఏ విధముగా ఉంటుంది, నీ ప్రవర్తన ఏ విధముగా ఉంటుంది, నీ క్రియలు ఏ విధముగా ఉంటున్నాయి, నీ కంటి చూపు ఏ విధముగా ఉంటుంది. అక్కడ అబీనాదాబు కుమారుల యొక్క ప్రవర్తన సరిలేని కారణముగా మరణం, ఫిలిష్తీయుల యొక్క ప్రవర్తన సరిలేని కారణముగా రోగం. అక్కడ ఆ యొక్క అబీనాదాబు ఆ గృహములనే కాదు, బెష్షెవాడైన యెహోషువ ఆ యొక్క కళ్ళములో ఉండగా తెరిచి చూడడం వల్ల మరణం. ఈరోజు దేవాతి దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. నీకు ఆశీర్వాదం కావాలి, మంచిదే అభిప్రాయాన్ని కలిగి ఉన్నావు. రక్షింపబడిన నీ జీవితంలోనికి వాక్యం అనేది వస్తుంది. రక్షింపబడిన నీ జీవితంలోనికి పరిశుద్ధ ఆత్మదేవుడు అనేవారు ఏలుబడి చేస్తున్నారు నీ గృహంలో, నీ శరీరంలో. ఈరోజు ఏ విధముగా ఉంటున్నాం? నా ఆత్మ నాది అని చెప్పి విచ్చలవిడిగా తిరుగుతున్నావు. నా నోరు నాది అని చెప్పి విచ్చలవిడిగా మాట్లాడుతున్నావు. నా కంటి చూపు నాది అని చెప్పి చూడకూడని దృశ్యాలు చూస్తున్నావు. అందువల్ల ప్రవర్తన సరిలేని కారణంగా మందసము వ్యతిరేకమైపోతుంది. కానీ ఒక ఆయన దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు, ఓబేదేదేమో. ఆ భయభక్తులను చూసి ఆ మందసము దేవాతి దేవుడు దీవించడం జరిగింది. చప్పట్లు కొట్టి దేవాతి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఈరోజు నీకు ఆశీర్వాదము కావాలనంటే, మందసమును రక్షింపబడ్డావనంటే నీ జీవితంలోనికి మందసాన్ని ఆహ్వానించావు. ఆ మందసాన్ని కాపాడుకోవలసిన బాధ్యత నీ దగ్గర ఉంది. ఆ పరిశుద్ధతను కాపాడుకోవలసిన బాధ్యత నీ దగ్గర ఉంది. ఆ ఆత్మను కాపాడుకోవలసిన బాధ్యత నీ దగ్గర ఉంది. ఆ ఆత్మను గౌరవించవలసింది, ఆత్మను ఆరాధించవలసిన బాధ్యత నీ దగ్గర ఉంది. బాధ్యత లేకుండా మందసాన్ని తెరిచి చూస్తే, బాధ్యత లేకుండా మందసాన్ని పట్టుకుంటే, మా యొక్క బాధ్యత లేకుండా నీ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే ఆ మందసము నీకు, నీ బిడ్డలకు, నీ కుటుంబములకు వ్యతిరేకమైపోతాయి. ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఈరోజు ఎందుకు ఆ యొక్క ఓబేదేదోమును దీవించాడు అయ్యానంటే, ఓబేదేదోము చేసింది ఏమిటి? మొట్టమొదట అయ్యానంటే దేవుడు ఎందుకు దీవించాడు అయ్యానంటే 6వ అధ్యాయము 11వ వచనము చదవండి తల్లి. యెహోవా మందసము 3 నెలలు గిత్తీయుడగు ఓబేదెదోము ఇంటిలో ఉండగా యెహోవా ఓబేదెదోమును అతని ఇంటి వారందరిని ఆశీర్వదించెను. హల్లెలూయా. ఏమి జరిగిందో తెలుసా? ఎప్పుడైతే ఉజ్జా చనిపోయాడో, అక్కడికక్కడ ఉజ్జా చనిపోయాడు మందసాన్ని పట్టుకోవడం వల్ల. అది ఎవరు చూశారో తెలుసా? దావీదు చూశాడు. 9వ వచనము చదవండి తల్లి. 9వ వచనం. ఆ దినమున యెహోవా మందసము నా యొద్ద ఎలాగు ఉండుననుకొని దావీదు యెహోవాకు భయపడ్డాడు. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. భయము ఏర్పడింది అక్కడ. మందసము ఎవరి ఇంటిలో పెడదామన్నా నా దగ్గర వద్దు అని అంటూ ఉన్నారు. మందసము పెడితే మరణం అవుతుంది, మందసము పెడితే అనారోగ్యాలు వస్తున్నాయి, మందసము పెడితే జరగకూడదు అక్కడ జరుగుతుంది. కాబట్టి అందరూ భయపడిపోయారు. అందరూ భయపడుతుండగా మందసాన్ని ఎవరు ఇంటిలోనికి ఆహ్వానించారు అనంటే ఓబేదేదోము ఇంటిలోనికి ఆహ్వానించాడు. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఒక మందసమును ఆహ్వానించడం వల్ల దేవాది దేవుడు ఆశీర్వదించడం మొదలు పెట్టాడు. హల్లెలూయా. అందరూ వద్దంటూ ఉన్నారు. మా ఇంటిలో వద్దండి మందసు, మా ఇంటిలో వద్దు, మాకు రోగాలు వస్తాయి, మాకు మరణములు వస్తాయి, మా కుమారులు చనిపోతారని చెప్పి అందరూ మందసాన్ని వద్దంటూ ఉన్నారు. అటువంటి సమయంలో ఓబేదెదోము అంటూ ఉన్నాడు, మందసము నా ఇంటిలోనికి రావాలి, మందసము నా గృహంలోనికి రావాలి, మందసము నా బిడ్డల్లోనికి రావాలి, మందసము నా ఇంటిలోనికి రావాలని చెప్పి మందసాన్ని మొట్టమొదట ఆ యొక్క ఓబేదెదోము ఇంటిలోనికి ఆహ్వానించాడు. హల్లెలూయా. నీకు ఆశీర్వాదము కావాలంటే నువ్వు చేయవలసిన మొట్టమొదటి పని మందసాన్ని నువ్వు ఆహ్వానించాలి. మందసాన్ని నువ్వు ఆహ్వానించే రీతిలోనే ఉండాలి, వాక్యాన్ని ఆహ్వానించే రీతిలోనే ఉండాలి. ఆ యొక్క చిగురించే ఆ జీవితమును ఆహ్వానించే జీవితము నీలో ఉండాలి. మన్నగల పాత్ర 10 ఆజ్ఞలో నీ జీవితంలో, నీ కుటుంబంలో ఆహ్వానించే రీతిగా నువ్వు ఉండాలి. ఈరోజు మనం ఆహ్వానిస్తున్నాం,
రాజకీయవేత్తలు ఆహ్వానిస్తున్నావు, నీ రక్త సంబంధాన్ని ఆహ్వానిస్తున్నావు, నీ మనసుకు ముఖ్యమైన వారిని ఆహ్వానిస్తున్నావు, కానీ నిన్ను ఆశీర్వదించే మందసాన్ని నువ్వు ఆహ్వానించలేకపోతున్నావు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. రకరకాల మనుషులను నిన్ను మోసం చేసే జనాంగాన్ని నువ్వు ఆహ్వానిస్తున్నావు, కానీ నిన్ను ప్రేమించే, నీ కోసము ప్రాణము పెట్టిన, నిన్ను ఆశీర్వదించే మందసాన్ని, దేవాది దేవుణ్ణి ఆహ్వానించగలుగుతున్నావా తల్లి? ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీకు ఆశీర్వాదము కావాలి, మంచిదే. ఆహ్వానించిన రీతిగా ఆయన మందస్సాన్ని, ఆయన వాక్యాన్ని, ఆయన ఆత్మను ఆహ్వానించగలుగుతున్నావా? ఈరోజు నీ హృదయం వరకు వస్తుంది, కానీ ఈ వాక్యము నాకు కాదని తిరుగుతున్నాము. ఈరోజు వాక్యము నా కోసము చెప్పలేదు, వేరే వ్యక్తుల కోసము చెప్పారని చెప్పి ఈరోజు కప్పుకొని తిరుగుతున్నాము. వాక్యాన్ని ఆహ్వానించిన రీతిగా మనం ఉండడం లేదు. కానీ మందసాన్ని ఒబేదేదేమో ఆహ్వానించాడు. హల్లెలూయా, ఆహ్వానించాడు. అది నా గృహంలో ఉంటే నాకు ఆశీర్వాదం, అది నా జీవితంలోనికి వస్తే నాకు ఆశీర్వాదం, అది నా జీవితంలోనికి వస్తే నా బిడ్డలు కూడా ఆశీర్వదింపబడతారని చెప్పి ఒక మంచి అభిప్రాయముతో, ఆలోచనతో మందసాన్ని ఆహ్వానించాడు తల్లి. ఈరోజు ఆహ్వానించగలుగుతున్నావా? ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. నీ గృహంలో మందసమును ఆహ్వానిస్తే నువ్వు అడగవసరం లేదు, ఆశీర్వదించమని. ఒబేదేదేమో అడగలేదు, నన్ను ఆశీర్వదించమని. 3 నెలలు మాత్రమే ఒబేదేదేము గృహంలో మందసము ఉన్నది తల్లి. ఎంతగానో తనను, తన ఇంటి వారిని అందరినీ కూడా దేవాది దేవుడు ఆశీర్వదించడం మొదలుపెట్టారు. హల్లెలూయా. ఓ తల్లిగా, ఒక తండ్రిగా వాక్యాన్ని నువ్వు ఆహ్వానిస్తే, పరిశుద్ధాత్మ దేవుని నువ్వు ఆహ్వానిస్తే, దేవాతి దేవుడు నిన్ను బట్టి నీ గృహంలో ఉన్న బిడ్డలను ఆశీర్వదించే దేవుడు. హల్లెలూయా. అన్య ఆచారాలని ఆహ్వానిస్తున్నావు, జీవము లేని మొక్కలను ఆహ్వానిస్తున్నావే, జీవము లేని వాటిని నువ్వు ఆహ్వానిస్తున్నావు, కానీ జీవము గల దేవాతి దేవుని ఆహ్వానించలేకపోతున్నావు. అందుకే ఈరోజు ఆశీర్వాదాలు పొందుకోలేకపోతున్నాం. బేతనియా గ్రామంలోనికి వచ్చాడు యేసయ్య. అందరూ వాక్యము విని వెళ్ళిపోతున్నారు, కానీ మార్తా మరియ ఇంటిలోనికి ఆహ్వానించారు. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. ఏమి జరిగింది మార్తా మరియ ఇంటిలో? చనిపోయిన లాజరుడు లేచి కూర్చున్నాడు దేవాది దేవుని పక్కన. హల్లెలూయా. ఈరోజు నీ కుమారుడు ఆత్మీయంగా చనిపోయాడా? నీ కుమార్తె ఆత్మీయంగా చనిపోయిందా? నీ మాట వినడం లేదా? బానిసత్వంలోనికి వెళ్ళిపోయాడా? పాప కాడిలోనికి దేవాది దేవుని మందస్సాన్ని నువ్వు ఆహ్వానించు. హల్లెలూయా. విని వెళ్ళిపోవడము కాదు, నీవు వాక్యం నా జీవితంలోనికి రావాలి, వాక్యం ప్రకారంగా నేను నడవాలి, వాక్యానుసారంగా నేను బ్రతకాలి, నా జీవితము వాక్యానుసారంగా నేను జీవించాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకుంటే నీ బిడ్డలు దేవాది దేవుని పక్కన కూర్చుంటారు. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఎవరిని ఆహ్వానిస్తున్నావు? ఇరుగు పొరుగు మాటలను ఆహ్వానిస్తున్నావు, సోది మాటలను ఆహ్వానిస్తున్నావు, జీవము లేని మనుషులను ఆహ్వానించి కూర్చోబెట్టి మాట్లాడుతున్నావు. ఎప్పుడైనా దేవుని వాక్యాన్ని ఆహ్వానించేవా? గుండెల్లో పెట్టుకొని ఈ వాక్యం ఈ వారం ఇది మాట్లాడారు పరిశుద్ధాత్మ దేవుడు, ఈరోజు ఈ వాక్యం నేను చాలించాలి, ఈ వాక్యం నేను చదవాలని చెప్పి ఎప్పుడైనా ఆ 10 ఆజ్ఞలనే బైబిల్ని తెరిచి నువ్వు చదవగలిగేవా తల్లి? రకరకాల చదువుతావు. ఎవరు వచ్చారు వాట్సాప్లో గుడ్ మార్నింగ్ ఎవరు చెప్పారు, ఏమి జరుగుతుంది లోకం అని చెప్పి యూట్యూబ్ని ఓపెన్ చేసి చూస్తున్నా సహోదరి సహోదరుడా, ఈరోజు దేవుని వాక్యాన్ని చదవడం ప్రారంభించు, దేవుని వాక్యానుసారంగా జీవించడం ప్రారంభించు. అంతేకాదు షునేమిరాలో ఆ యొక్క ఎలీషాను ఆహ్వానించింది. ఆ గ్రామం అంబడి వెళ్ళిపోతూ ఉన్నాడు ఆయన. అందరూ చూసి చూడకుండా వెళ్ళిపోతూ ఉన్నారు, వాక్యాన్ని వింటూ ఉన్నారు. కానీ ఒక ఆమెకు ఒక ఆలోచన వచ్చింది. ఏమిటో తెలుసా? దైవ జనుడు నా గృహంలో అడుగు పెడితే నాకు ఆశీర్వాదం అనుకుంది. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. చిన్న గదిని కట్టించింది, మంచం వేసింది, బల్ల వేసింది, పీట వేసింది, దీపస్తంభం పెట్టింది, గర్భము తెరవబడింది. ఆశీర్వాదం, ఆశీర్వాదం. వాక్యాన్ని ఆహ్వానించగలుగుతున్నావా?
ఓబేదేదెము 3 నెలల్లో ఎంతగానో ఆశీర్వదించాడో తెలుసా? ఇదిగో యెరూషలేము పట్టణంలో ఉన్న రాజుకు వినబడింది. హల్లెలూయా! ఓబేదేదెము ఆశీర్వదింపబడిపోతున్నాడయ్యా. 3 నెలల్లో కూడా అతని సంపద, అతని పిల్లలు, అతను కూడా ఆస్తి పాస్తులు అన్ని ఆశీర్వదింపబడిపోతూ ఉన్నాయి. దావీదుకు వినబడింది. ఎందుకో తెలుసా? ఓబేదేదెము వెళ్ళి ఎవరిని ఆశ్రయించలేదు, ఎవరిని ఇంటిలోనికి రమ్మని చెప్పలేదు. మందసమున గృహములో ఉంటే చాలు అని మందసాన్ని ఆహ్వానించాడు. హల్లెలూయా! మందసాన్ని ప్రేమించడం మొదలుపెట్టాడు. ఈరోజు వాక్యాన్ని ప్రేమించడం మొదలుపెట్టు, ఆ వాక్యాన్ని ఆహ్వానించడం మొదలుపెట్టు. అందుకే ఆయన అంటూ ఉన్నారు, సామెతల గ్రంథము 8వ అధ్యాయము 21వ వచనము చదవండి. నన్ను ప్రేమించిన వారిని ఆస్తికర్తలుగా చేయుదును, వారి నిధులను నింపుదును. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా! నీకు ఆస్తే కావాలి కదా, నీ నిధులు నింపబడిపోవాలి కదా. మరి ఎవరిని ప్రేమిస్తున్నావు? ఆయన అంటూ ఉన్నారు, నన్ను ప్రేమించిన వారి ఆస్తికర్తలుగా చేస్తాను, వారి నిధులను నింపుతాను. అందరూ పొమ్మంటున్నారు మందసాన్ని, అందరూ మాకు వద్దంటున్నారు మందసాన్ని. కానీ ఒకే ఒక అతను ఓబేదేదెము, ఆ మందసము నాకు కావాలి, దేవుని వాక్యం అనేది నాకు కావాలి, అహరోను చిగురించే కర్ర నాకు కావాలి, ఆ మన్నగల పాత్ర నాకు కావాలి, ఆ మందసముని నేను ప్రేమిస్తూ ఉన్నాను, దేవుని వాక్యాన్ని నేను ప్రేమిస్తున్నానని చెప్పి ప్రేమించడము మొదలుపెట్టిన వెంటనే లేఖనము సెలవిస్తుంది, ఎవరు నన్ను ప్రేమిస్తారో వారిని ఆస్తికర్తలుగా నేను చేస్తాను. ఏ విధంగా తెలుసా? వారి నిధులను, వారి ఆలోచనలను, వారి తలంపులను నేను ఆస్తితో నింపుతానంటూ ఉన్నాను. హల్లెలూయా! ఎవరిని ఆహ్వానిస్తున్నావు? దేనిని నువ్వు ప్రేమించగలుగుతున్నావు? ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుని ఆహ్వానించడం మొదలుపెట్టు, దేవుని వాక్యాన్ని, దేవుని సంఘాన్ని ప్రేమించడం మొదలుపెట్టు. నీకు తెలియకుండానే దేవుని యొక్క ఆస్తిని గృహములో ఏలుబడి చేస్తుంది. నీకు తెలియకుండానే నీ యొక్క నిధులు ఆయన నింపుతాడు. హల్లెలూయా! రెండవదిగా ఏమి చేశాడయ్యానంటే 9వ వచనము చదవండి తల్లి. ఆ దినమున యెహోవా మందసము నా యొద్ద ఎలాగూ ఉందననుకొని దావీదు యెహోవాకు భయపడ్డాడు. ఎవరు అయ్యానంటే దావీదు. ఎవరు ఈ దావీదు అంటే, దావీదు పేరు చెప్పితేనే సింహపు గుండె గలవాడు మరణిస్తాడని లేఖనము సెలవిస్తుంది. ఇలాంటి దావీదు ఎవరికి భయపడుతున్నాడో తెలుసా? మందసమునకు భయపడుతున్నాడు. హల్లెలూయా! మందసమున పట్టణములకు వస్తే నాకు ఏదైపోతుందమో, మందసమున దగ్గరికి తీసుకువెళ్తే ఇదిగో మరణములు ఏలుబడి చేస్తాయేమో అని చెప్పి భయపడుతున్నాడు. ఎవరి దావీదు? ఒక్క చేతితో ఎలుగుబంటిని చంపినవాడు, ఒక్క చేతితో సింహపు నోటిని చీల్చినవాడు, ఒక్క దెబ్బతో గొలియాతును చంపినవాడు. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా! మందసమును చూసి భయపడుతున్నాడు. ఈరోజు నువ్వు దేవుని చూసి నువ్వు భయపడాలి, దేవుని వాక్యమును చూసి నువ్వు భయపడాలి. ఇక్కడ ఎవరు భయపడ్డారు? రెండవదిగానంటే ఓబేదేదెము భయపడుతున్నాడు. హల్లెలూయా! మందసము నా ఇంటి దగ్గరికి వచ్చింది కాబట్టి నా ప్రవర్తన మారిపోవాలి. మందసము నా ఇంటి దగ్గరికి వచ్చింది కాబట్టి నా యొక్క క్రియలు మారిపోవాలి, నా ఆలోచన మారిపోవాలి, నా నోటి మాట మారిపోవాలి, నా కంటి చూపు మారిపోవాలని చెప్పి భయభక్తులు కలిగి ఉన్నాడు. హల్లెలూయా! మందసము వచ్చిన వెంటనే మనము కలిగి ఉండవలసింది ఏమిటంటే ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలి. హల్లెలూయా! భయభక్తులు అంటే ఏమిటయ్యానంటే ఆయన అంటున్నారు, చెడుతనమును విసర్జించడం, చెడుతనమును విడిచిపెట్టడం అని సామెతల గ్రంథకర్త మాట్లాడుతున్నాడు. అంటే రక్షింపబడ్డావు నీవు అనంటే, మందసము నీ గృహములోనికి వచ్చిందయ్యానంటే, వాక్యం అనేది నువ్వు వింటున్నావు అనంటే ఇంక చెడు పనులు చేయడానికి వీలులేదు. ఈరోజు మందసము నీ దగ్గరికి వచ్చింది, రక్షింపబడ్డావు, ఇంకా చెడు పనులు చేస్తున్నావు అనంటే ఆ మందసము నీకు ఆశీర్వాదం ఇవ్వదు, ఆ మందసము నీకు దీవెన ఇవ్వదు,
ఆ మందసము నీకు వ్యతిరేకమైపోతుంది. ఆ మందసము ఆ ఫిలిస్తీన్లకు రోగములు కలుగజేసినట్లు నీ జీవితంలో రోగాలు కలుగజేస్తాయి. ఆ బెష్యువాడైన యెహోషువ ఈ మందసమును తెరిచిన వెంటనే ఏ విధముగా మరణమైపోయారో ఈరోజు ఆత్మీయ మరణాలు కుటుంబాల్లో ఏలుబడి చేస్తున్నాయి. గల కారణం ఏమిటో తెలుసా? నువ్వు రక్షింపబడ్డావు, మందసాన్ని ఆహ్వానించావు. మందసాన్ని ఆహ్వానించిన నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. హల్లెలూయా. భయభక్తులు అంటే చెడు నీ దగ్గరికి వస్తుంది, కానీ నీకు చెడు మాటలు వినబడుతున్నాయి, కానీ నీకు చెడు చూపులు నీ దగ్గరికి వస్తాయి, కానీ వాటినన్నిటిని నువ్వు విడిచిపెట్టి వాటి నుండి నువ్వు పారిపోవాలి. హల్లెలూయా. ఉపదేశము రెండవదిగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడా? ఈరోజు భయభక్తులు కలిగి ఉంటున్నావా? ఈరోజు పరిగెడుతున్నావా పాపము కోసం? అందుకే ఈరోజు కుటుంబాలలో బిడ్డలు పాడైపోతూ ఉన్నారు. అందుకే ఈరోజు శాంతి సమాధానం ఉండడం లేదు. అందుకే ఈరోజు శాంతి సమాధానం లేకుండా ఈరోజు కన్నీరు మిగులుతుంది కుటుంబాల్లో. గల కారణం ఏమిటంటే మందసము నీ దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు భయభక్తులు కలిగి ఉండాలి. హల్లెలూయా. ఏమిటి భయభక్తులయ్యానంటే 128వ అధ్యాయం కీర్తనల గ్రంథము 1వ వచనము చదవండి తల్లి. ఏమిటి భయభక్తులయ్యానంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారందరూ ధన్యులు. హల్లెలూయా. భయభక్తులు అంటే ఏమిటంటే నీ దగ్గరికి మందసము వచ్చినప్పుడు, నీ గృహంలోనికి మందసం వచ్చినప్పుడు, నీ హృదయంలోనికి మందసం అనే వాక్యం వచ్చినప్పుడు ఆ వాక్యానుసారముగా నువ్వు నడవాలి, ఆ వాక్యానుసారముగా నువ్వు జీవించాలి, ఆ వాక్యానుసారముగా నువ్వు మాట్లాడాలి. ఆ వాక్యానుసారముగా నువ్వు జీవిస్తూ ఉంటే మందసము నీలో ఉన్నది కాబట్టి దేవాది దేవుడు ఆశీర్వదించే దేవుడు. హల్లెలూయా. ఈరోజు వాక్యానుసారంగా జీవించడం లేదో, ఈరోజు వాక్యాన్ని పక్కన పెడుతున్నాం, అవిశ్వాసమైన మాటలు గుండెల్లో పెట్టుకొని నడుస్తున్నాం. ఈరోజు వాక్యాన్ని పక్కన పెడుతున్నాం, ఆ జీవమైన మార్గాన్ని పక్కన పెట్టి జీవము లేని వేరొక మార్గాన్ని అనుసరిస్తున్నాం. అందుకే ఈరోజు ఆశీర్వాదమునకు బదులు ఈరోజు కన్నీరు వేదనలు వస్తున్నాయి. కానీ ఉపేదేదము భయభక్తులు కలిగి ఉండి మందసము ఏది మాట్లాడుతున్నదో, వాక్యము ఏ విధముగా ఉన్నదో దాని ప్రకారంగా అతని కుటుంబం అంతా కూడా నడవడం ప్రారంభించింది. హల్లెలూయా. ఈరోజు మనం నడుస్తున్నామా? ఈరోజు ఆశీర్వాదాలు కావాలని మంచి ఆలోచనతో మనం వచ్చాం. వాక్యానుసారంగా జీవిస్తున్నామా? గర్భములో ఉన్నప్పుడు మొదలెడుతున్నావు అన్ని ఆచారాలు. పెద్దవాడయి మరణించే వరకు కూడా మధ్యలో ఏ అయితే కార్యక్రమాలు ఉన్నాయో అన్నీ కూడా లోకాచారాలు పాటిస్తున్నావు. సహోదరి సహోదరుడా, దేవుని నువ్వు అవమానపరుస్తున్నావు. రక్షింపబడ్డావు, నీ బిడ్డలకి బాప్తిసము తీసుకునే అనుభవంలోనికి తెచ్చావు, కానీ వాక్యానుసారముగా నడుస్తున్నావా తల్లి? మాట్లాడితే ఏదైనా ఒక ఫంక్షన్ చేయవలిస్తే, ఏదైనా కృతజ్ఞత చెల్లించవలసిన సమయం వస్తుంటే ఆయన వాక్యానుసారంగా నడవకుండా ఈరోజు రకరకాల గొంతులు వేస్తున్నావు. కోతి తిరిగినట్టు ఇంకొక కొమ్మ మేంచి ఇంకొక కొమ్మ మీదకి తిరుగుతున్నావు. కోతులు గంతులు వేస్తున్నావు తల్లి. అలా ఉంటే ఆశీర్వాదము నీకు రాదు. ఈరోజు ఎందుకు బిడ్డల్లో ఈరోజు శాంతి సమాధానం ఉండడం లేదు? వారిని నువ్వు చూసి ఏడుస్తున్నావు. ఒక బర్త్డే ఫంక్షన్ చేస్తున్నావు, వాడికి తర్వాత రోజు అనారోగ్యము పాలైపోతూ ఉన్నాడు. ఒక గృహాన్ని ప్రవేశం చేస్తున్నావు, కానీ ఆ గృహంలో శాంతి ఉండడం లేదు. ఒక బిడ్డకు వివాహం చేస్తున్నావు, 3 నెలల ముచ్చట విడిపోయి తిరుగుతున్నారు. కోర్టులంటే తిరుగుతున్నారు, పోలీస్ స్టేషన్లు అంటే తిరుగుతున్నారు. గల కారణం ఏమిటో తెలుసా? నువ్వు క్రైస్తవుడివే, రక్షింపబడిన బిడ్డవే, కానీ ఒక పక్కన వాక్యం అంటున్నావు, ఒక పక్కన ఈ లోకపు ఆచారాలు అంటున్నావు. గల కారణంగా ఈ రోజులో ఆశీర్వాదమునకు బదులు కన్నీరు ఏలుబడి చేస్తుంది. ఈరోజు ఆశీర్వాదమునకు బదులు విడిపోతూ ఉన్నారు. ఈరోజు ఆశీర్వాదమునకు బదులు అనారోగ్య పాలైపోతున్నారు. ఈరోజు ఆశీర్వాదమునకు బదులు శాంతి సమాధానం లేకుండా కుటుంబాలు రోడ్డున పడిపోతున్నాయి.
గల కారణం దేవుడు ఈ మధ్యకాల సమయంలో సంఘముతో మాట్లాడుతున్నాడు. నీవు వాక్యానుసారముగా నడవాలి. హల్లెలూయా. భయభక్తులు గలవారు, ఆయన త్రోవలో నడుచువారు ధన్యులు. మందసముని గృహంలోనికి వచ్చిందంటే, మందసముని బిడ్డలోనికి వచ్చిందంటే నీవు కలిగి ఉండవలసింది భయభక్తులు కలిగి ఉండి వాక్యానుసారముగా నడవడం ప్రారంభించు. దేవాతి దేవుడు ఓబేదేదోమును ఆశీర్వదించినట్లు నిన్నే నీ కుటుంబాన్ని దేవాతి దేవుడు ఆశీర్వదించే దేవుడు. 115వ దావీదు కీర్తన 13వ వచనం చదవండి తల్లి. కీర్తనలు 115:13 చదవండి. పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గలవారిని ఆయన యందు భయభక్తులు గలవారిని యెహోవా ఆశీర్వదించును. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఆయన అంటున్నారు, పిల్లలనేమి పెద్దలనేమి ప్రతి ఒక్కరిని ఆయన యందు భయభక్తులు గల వారందరినీ కూడా ఆయన ఆశీర్వదించే దేవుడు. ఓబేదేదోమును ఎందుకు అతను తన ఇంటి వారిని అంతటినీ కూడా ఆశీర్వదించాడంటే అతను యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నారు. హల్లెలూయా. ఈరోజు కలిగి ఉంటున్నావా? ఓ తల్లి, ఓ తండ్రి, నీవు కలిగి ఉంటే నీవే ఆశీర్వదింపబడతావు. నీ బిడ్డలకు భయభక్తులు నేర్పగలిగి వారు కూడా భయభక్తులు కలిగి ఉండే విధముగా నువ్వు తయారు చేస్తే దేవుడు వారిని కూడా ఆశీర్వదించే దేవుడు. హల్లెలూయా. ఓబేదేదోము ఆశీర్వదింపబడడానికి మొదట కారణము దేవాది దేవుడు మందసాన్ని ఆహ్వానించాడు. రెండవదిగా భయభక్తులు కలిగి ఉన్నాడు. హల్లెలూయా. అతనే కాదు, వాళ్ళ బిడ్డలకు చెప్తూ ఉన్నాడు. వాళ్ళ బిడ్డలు ఎంతమంది అయితే 8 మంది లేఖనం సెలవిస్తూ ఉంది. వాళ్ళ బిడ్డలకు చెప్తున్నాడు, అరే బాబు, మందసం మన ఇంట్లో ఉందరా, జాగ్రత్తగా మాట్లాడరా. ఒరే బాబు, మన ఇంటిలో మందసం ఉందరా, నీ ప్రవర్తన జాగ్రత్తగా ఉండరా. ఒరే మందసం మన ఇంటిలో ఉందరా, జాగ్రత్త. నీకు ఆశీర్వాదం కావాలంటే నీ ప్రవర్తన, నీ అంతరంగముల తలంపులన్నీ జాగ్రత్తగా పెట్టుకోరా అని చెప్పి ఆ యొక్క ఓబేదేదోము పిల్లలకి నేర్పించాడు. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అందుకే దేవాది దేవుడు రాయిస్తున్నారు, ఓబేదేదోమును తన ఇంటి వారందరినీ, తనకు కలిగిన సమస్తమును కూడా దేవాది దేవుడు ఆశీర్వదించాడు. హల్లెలూయా. గల కారణం ఏమిటో తెలుసా? ఓబేదేదోమే కాదు, ఇంటి వారందరూ కూడా భయభక్తులు కలిగి ఉన్నారు. ఈరోజు ఏ విధముగా ఉన్నావు? ప్రార్థన అంటే హెల్దీగా లేరా? పర్లేదులే, ఇంకా మొదటి పాటే కదా, ఇంకా అయ్యగారు ఇంకా మందసం ఎక్కలేదు కదా, ఇంకా ఆరాధన స్టార్ట్ అవ్వలేదు కదా అనే తల్లిదండ్రులు లేరా ఇక్కడ? అనే తల్లిదండ్రులు లేకపోలేదా తల్లి? ఏమి నేర్పుతున్నావు నీ బిడ్డలకు? నువ్వు అనుకుంటున్నావు నా బిడ్డలకు ఆశీర్వాదం కావాలనుకుంటున్నావు, కానీ ఆయన అంటున్నారు, పిల్లలనేమి పెద్దలనేమి నా యందు భయభక్తులు గల వారందరినీ ఆశీర్వదిస్తాడు. ఓ తల్లి, తండ్రి, ఏం నేర్పుతున్నావు నీ బిడ్డలకు? నువ్వంటే భయం నేర్పుతున్నావు. నువ్వు కళ్ళు ఎర్ర చేస్తే ఆగిపోతున్నారు, కానీ అదే భయము దేవుని యందు నేర్పుతున్నావా? హల్లెలూయా. నీవున్నప్పుడు నీ పిల్లలు నీకు భయపడుతున్నారు, నువ్వు లేనప్పుడు కోతి వేషాలు వేస్తూ ఉన్నారు. నువ్వు లేనప్పుడు విచ్చలవిడిగా వారు చేయవలసిన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. దేవుని యందు భయభక్తులు నేర్పగలిగితే ఆయన అంటూ ఉన్నారో వారందరిని కూడా నేను ఆశీర్వదించే దేవుడను. హల్లెలూయా. మూడవదిగా ఏమి చేశాడయ్యానంటే ఒకసారి మనము చూద్దాం. 1వ దినవృత్తాంతాల గ్రంథము 26వ అధ్యాయము 8వ వచనము చదవండి తల్లి. 1వ దినవృత్తాంతాల గ్రంథము కుమారులైన చదువమ్మా. ఓబేదేదోము కుమారులైన వీరును వీరి కుమారులను వీరి సహోదరులను 62 వారు తమ పని చేయుటలో మంచి గట్టివారు. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఎవరయ్యానంటే ఓబేదేదోము వారి కుమారులు, వారు మనమలందరూ కలిపి ఎంతమంది అయ్యానంటే అంటూ ఉన్నారు 62. వారందరూ కూడా ఏమి చేస్తున్నారు తెలుసా? గట్టి పని చేస్తూ ఉన్నారు. మందసము ఎక్కడికి వచ్చిందో తెలుసా? మందసము ఓబేదేదోము ఇంటి దగ్గర నుంచి దావీదు పురములోనికి వెళ్ళిపోయింది.
వెళ్ళిపోయిన తర్వాత దావీదు అంటూ ఉన్నాడు, ఓబేదేదోమును పిలిచాడు, వారి కుమారులను పిలిచాడు, వారి సంతతినంతటిని పిలిచి అంటూ ఉన్నారు, మీరు గట్టి పనివారు కాబట్టి మీరేమి చేయాలి తెలుసా? మందసము విషయంలో, ఈ సంఘము విషయంలో, ఈ సహవాసము విషయంలో, ఈ యొక్క మందిరము విషయంలో మీరు పనివారిగా ఉండాలని పనివారిగా నియమించాడు. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాము. హల్లెలూయా. ఓబేదేదోము ఆశీర్వదింపబడడానికి మూడవ కారణం ఏమిటనంటే, ఓబేదేదోముతో పాటు ఆ ఇంటి వారందరూ, ఆ సంతానం 62 మంది కూడా గట్టి పనివారను లేఖనము సెలవిస్తుంది. హల్లెలూయా. వారు పని చేసేవారు, సంఘము కోసము పాటుపడేవారు, సంఘము కోసము పని చేసేవారు. వారు పనిని ఎగ్గొట్టి తిరిగేవారు కాదు. సంఘ పరిచర్య అంటే దూరంగా వెళ్ళిపోయేవారు కాదు. ఇది నాకెందుకు అని చెప్పి, ఇదిగో నాకెందుకులే ఎవరో చేస్తున్నారని చెప్పి తప్పించుకునే సంతానము కాదు. అది నాదే. నా మందసము నా దగ్గర లేకపోయినా సరే మందసము కోసము నేను పాటుపడాలి, మందసము కోసము నేను చెమట వచ్చాలి, మందసము కోసము నేను గట్టిగా పని చేయాలని చెప్పి మందసము కోసము పని చేసేవారు. హల్లెలూయా. ఈరోజు ఏం చేస్తున్నాం? మన పిల్లలు ఆశీర్వదింపబడాలని మంచి ఉద్దేశం. నీ పిల్లలు ఎక్కడికి పంపుతున్నావు? పేర్లు ఇచ్చినా సరే పర్లేదులే, వారే చూసుకుంటారు. అది దేవుని పని తల్లి, అది దేవుని పని. చేయాలంటే చాలామంది ఉంటూ ఉన్నారు సంఘములో. ఎందుకు దేవుడు వారి పేర్లు చదవలేదయ్యానంటే, నీ కుటుంబాన్ని ఆశీర్వదించడానికి మాత్రమే, నీ బిడ్డలను ఆశీర్వదించడానికి మాత్రమే. ఈరోజు మన ఉద్దేశం ఏమిటో తెలుసా? మందసమునకు పని చేస్తే నా కుర్రవాడు కష్టపడిపోతాడు, సంఘమునకు పరిచర్య చేస్తే నా కుర్రవాడు కష్టపడిపోతాడు. ఈరోజు ఈ లోక సంబంధించి నేను చూస్తున్నావు ఆశీర్వాదాలు ధనము, కానీ ఆయన నుంచి వచ్చే ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటున్నావు తల్లి. మందసము పని చేయటంలో గట్టి పనివారు. ఈరోజు ఒక్కరోజు మనం పని చేస్తున్నాం, 2 రోజులు పని చేస్తున్నాం, 3వ రోజు తప్పించుకొని తిరుగుతున్నాం. వారు చేసిన పని ఏమిటో తెలుసా? గట్టిగా పనిచేస్తున్నారు. హల్లెలూయా. సమర్థతతో పనిచేస్తూ ఉన్నారు. ఎంతవరకు పని చేయాలో మందసము కోసము అంతము వరకు వారు పని చేసుకుంటూ వచ్చారట. హల్లెలూయా. ఈరోజు ఏం చేస్తున్నావు? ఒకరోజు తుడిస్తే అయిపోయిందా? 2 రోజులు తుడిస్తే, 2 రోజులు శుభ్రపరిస్తే అయిపోయింది. వారు అంతము వరకు పరిచర్య చేస్తున్నారు. మనం చాలా తెలివిగా ఉంటున్నాం. ఏమిటో తెలుసా? ఇలాంటి వాక్యాలు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతుంటే, బోధిస్తూ ఉంటే ఆశీర్వాదం కావాలని ఒకరోజు వస్తున్నావు పరిచర్య చేయడానికి, 2 రోజులు వస్తున్నావు పరిచయం చేయడానికి. వాక్యం అనేది గుండెల్లోంచి బయటకు పోతుంది, రకరకాల ఆశలు నీలోనికి వచ్చేస్తున్నాయి. అప్పుడు పరిచయం చేయడానికి మర్చిపోతున్నావు. ఆ విధముగా లేరు వీరు. ఆ ఓబేదేదోము చేస్తున్నాడు, ఓబేదేదోము కుమారులు చేస్తున్నారు, ఓబేదేదోము యొక్క మనములు సంతానం అంతా చేస్తున్నారు. చప్పట్లు కొట్టే దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఓబేదేదోము ఇంటిని ఆశీర్వదించడానికి దేవాది దేవుడు గల 3వ కారణం ఏమిటంటే, వారు పరిచారకులుగా ఉన్నారు. హల్లెలూయా. సంఘమునకు సేవ చేసేవారుగా, సంఘమునకు ఆ యొక్క పరిచారం చేసేవారుగా వారు ఉంటూ ఉన్నారు. తల్లి, ఈరోజు నీ బిడ్డలు ఏ విధముగా ఉంటూ ఉన్నారు? నేర్పగలుగుతున్నావా? సండే స్కూల్ పిల్లలు నేను వస్తూ ఉంటే కుర్చీలు చదువుతూ ఉన్నారు. వారి కోసం నేను నా ప్రార్థన ఏమిటో తెలుసా? నాయనా, ఈ బిడ్డల్ని లేవనెత్తు, ఈ బిడ్డల్ని లేవనెత్తు. ఒకడు వస్తాడు, ఇదంతా శుభ్రం చేస్తాడు. ఇంకొకడు వస్తాడు, కుర్చీలనంతటిని ఆ యొక్క తుడుస్తూ ఉంటాడు క్లాతులతో. ఈ క్లాతులు ఇక్కడే ఉన్నాయి. అమ్మగారు నాతో చెప్తూ ఉంటారు, నేను వారిని నేను పురమాయించాను, వారికి నేను పరిచర్య నేర్పుతున్నాను, దేవుడు వారిని దీవించాలనే ఒక దృక్పథంతో నేను వారికి నేర్పుతున్నానని అమ్మగారు నాతో మాట్లాడడం జరుగుతుంది. హల్లెలూయా. ఈరోజు ఎటువంటి పరిచర్యలు నేర్పుతున్నావు? ఎవడో రాజకీయవేత్త వస్తూ ఉంటే వాడి జెండా పట్టుకోమంటున్నావు, వాడి వెనకాల తిరగరా అంటున్నావు, వాడికి సై అని మాట్లాడి జయ్యి అని కొట్టమని మాట్లాడుతున్నావు. ఈరోజు మోసం చేసేవారికి ఈరోజు నువ్వు పరిచర్యను
వారికి అప్పగిస్తున్నావమ్మా. దేవుడు అంటూ ఉన్నారు, గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే నేను అచ్చుండేవాడిని కాను, నేను రుణపడేవాడిని కాను, నేను ఎలాంటి వాడిని నీకు తెలుసా? నిన్ను మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. చప్పట్లు కొట్టి దేవాతి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఆ జీవము గల సంఘమునకు, ఆ మందసమునకు పరిచర్య నేర్పుతున్నావా తల్లి? ఈరోజు లేదా పరిచర్యను ఈరోజు చేయకుండా ఈరోజు నువ్వు అడ్డుపడుతున్నావా? ఓబేదేదం ఆ విధముగా లేదో 8 మంది కుమారులకు పరిచర్య నేర్పాడు, వారికి పుట్టిన మనమలకు కూడా పరిచర్య నేర్పాడు. హల్లెలూయా. ఓబేదేదమునకును దక్షిణ వైపున కావలియు అతని కుమారులకు అసుప్పీమును ఇంటి కావలి పడెను. హల్లెలూయా. అతను గట్టి పని చేయడమే కాదు, ఆ మందసమునకు దక్షిణ వైపు కావలి ఉంటూ ఉన్నాడు. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అంటే మందసమునకు పని చేయడమే కాదు, మందసమునకు ఒక దిక్కంతా, ఒక దక్షిణ వైపు అంతా కూడా మందసమును కాస్తూ ఉన్నాడు. హల్లెలూయా. కాయడం అంటే ఏమిటో తెలుసా? శత్రువుల నుంచి మందసాన్ని కాపాడుతున్నాడు. నిరంతరము కూడా అతని కుమారులు, అతని సంతానం అంతా కూడా మందసము కోసము కావలి కాస్తూ ఉన్నారు. హల్లెలూయా. కావలి అంటే ఏమిటో తెలుసా? ప్రార్థన చేయడం, కన్నీరు కాల్చడం. ఈరోజు నువ్వు కావాలంటే ఏదో యుద్ధ సామాగ్రిని పట్టుకుని నిలబడడం అనుకుంటున్నావు. ఈరోజు మందసము నీ దగ్గరికి వచ్చింది కాబట్టి ఆ మందసము ఫిలిస్తీయులనే శత్రుడు ఎత్తిపోకుండా నువ్వేమి చేయాలో తెలుసా? నువ్వు కాపలా కాయాలి. హల్లెలూయా. నిరంతరము ఉపవాసం ఉండాలి, నిరంతరము కన్నీరు కార్చాలి. మందసమును సాతానుడు ఎత్తికెళ్ళిపోకుండా, వాక్యము నీ జీవితంలో ఎత్తికెళ్ళిపోకుండా, ఆ యొక్క పరిశుద్ధతను ఎత్తుకెళ్ళిపోకుండా, అవిశ్వాసమును ఎత్తుకెళ్ళిపోకుండా నువ్వు చేయవలసింది ఏమిటో తెలుసా? నువ్వు పని చేస్తూ నువ్వు కాపలా కాస్తూ ఉండాలి. హల్లెలూయా. నీ బిడ్డల్లోనికి సాతానుడు వస్తాడా? నీ బిడ్డల్లోనికి పాపం వస్తుందా? నీ బిడ్డలలోనికి ఇదిగో శాపం అనేది వస్తుందా? నీ భర్తలోనికి శాపం అనేది వస్తుందా? పాపం అనేది వస్తుందా అని చెప్పి యోబు వలె నువ్వు కాపలా కాయాలి. హల్లెలూయా. యోబు నిరంతరము నిత్యము కాపలాగా వస్తున్నాడు. ఏ విధంగా తెలుసా? అరుణోదయ ప్రార్థన చేస్తున్నాడు. సాతానుడు రాలేకపోయాడు, మందసాన్ని దొంగిలించలేకపోయాడు, ఆశీర్వాదాన్ని దొంగిలించలేకపోయాడు. ఈరోజు కాపలా కాయలేకపోతున్నావు నీ బిడ్డల్ని, మందసాన్ని కాపలా కాసుకోలేకపోతున్నావు. అందుకే ఆశీర్వాదముల బదులు కన్నీరు మిగులుతుంది. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఏ విధముగా ఉంటున్నాం? ఓబేదేదము గట్టి పనివాడే కాదు, దక్షిణ వైపు అంతటిని కూడా కాపలా కాస్తూ ఉన్నాడు. చప్పట్లు కొట్టి దేవాతి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఏం చేస్తున్నావు? కాపలా. కుమారుడు కుమార్తె వెళ్ళిపోతుంటే రకరకాల మనుషులు పంపించి కాపలా పెడుతున్నారా? నా బిడ్డ ఎక్కడికి వెళ్ళిపోతుందో, నా బిడ్డ రాత్రి ఇంకా 9 అయింది 10 అయింది ఇంటికి రావడం లేదు. కాపలా. మనుషుల్ని కాపలా పెడుతున్నావు, వారు నిన్ను మోసం చేస్తారా? కాపలా ఉండవలసిందే దేవుని యొక్క వాక్యము. హల్లెలూయా. కాపలా ఉండవలసిందే దేవుని యొక్క దేవదూతలు. వారు కాపలా కాయాలంటే నువ్వు ఈ మందసము దగ్గర నువ్వేమి చేయాలో తెలుసా? దేవునికి ప్రార్థన చేయాలి. హల్లెలూయా. మందసము దగ్గర నువ్వు కన్నీరు కార్చాలి, మందసము దగ్గర నువ్వు ఉపవాసం ఉండాలి. ఉండగలుగుతున్నామా? యోబు గారు చేసింది అదే. ప్రతి దినము వారి బిడ్డలు పాప తలంపులు వస్తాయేమో అని కాపలాగా వస్తున్నాడు యోబు. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఎవరు కాపలాగా వస్తున్నావు? నీ భర్త కాపలాగా వస్తున్నావా? రాత్రి అమ్మగారు నాతో మాట్లాడుతున్నారు. రాత్రి 11 గంటలకి తలుపు తీసా. తలుపు తీస్తే ఉదయకాలం 4:30 లేచేటప్పటికి ఆ భార్య నాతో మాట్లాడేది. ప్రైజ్ లార్డ్ అని చెప్పట్లేదు. రాత్రి ఎక్కడికి వెళ్ళారు? డాబా మీదకి వెళ్ళారా? ఫోన్ వచ్చింది అర్జెంటుగా, ప్రార్థన చేయాలి, తప్పదు. సేవకులు ఎందుకనంటే మెలకువగా ఉండాలి. ఎందుకు ప్రార్థన చేస్తున్నానంటే, ఒక తల్లికి ఒక దురాత్మ వెంబడిస్తుంది. ఆ తల్లి నాకు ఫోన్ చేసింది. దేనికి తెలుసా?
ఆ దెయ్యం సాక్ష్యం చెప్తుందంట. నువ్వు యూట్యూబ్లో వాక్యము వింటున్నావే, ఆ యాజకుని ద్వారా నువ్వు ప్రార్థన చేయించుకుంటే నేను నీ దగ్గర నుంచి వెళ్ళిపోతాను. ప్రార్థన చేయించుకోమంటే యూట్యూబ్లో నెంబర్ నెలికి ఆమె ప్రార్థన చేయించుకుందా. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఈరోజు నువ్వు కాపలా కాయాలి. నీ బిడ్డలకు కాపలా కాయాలి. నీ భర్తకు కాపలా కాదు, నీ యొక్క బిడ్డలకు ఇదిగో శరీరానుసారమైన మనుషులను పెట్టి కాపలా కాదు. నువ్వు కాపలా కాయవలసింది ఏమిటో తెలుసా? ఆయన మందసము దగ్గర ఉండి నువ్వు కన్నీరు కార్చడమే నువ్వు కాపలా కాయడం. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. నీ ఆశీర్వాదాన్ని ఎత్తుకెళ్ళిపోతాకు చూస్తాడు వాడు. నీ దీవెనను ఎత్తుకెళ్ళిపోవడానికి చూస్తాడు వాడు. నీ మందసము నీ దగ్గర ఉండకుండా ఆ ఫిలిస్తీనే సాతాను ఎత్తుకెళ్ళిపోవడానికి చూస్తాడు. నిన్ను అపజయ పాలు చేయడానికి, నేను నిందలు పాలు చేయడానికి. ఉభయదేదం ఆశీర్వదింపబడడానికి గల కారణం అతను దేవుని పరిచర్య చేస్తున్నాడు. ఏ విధంగా తెలుసా? అతడు గట్టి పనివాడు, అంతేకాదు అతను కాపలా కాస్తూ ఉన్నాడు. హల్లెలూయా. 1 తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం చదవండి తల్లి. తిమోతి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం చదవండి తల్లి. అయితే నీవు అన్ని విషయములలో మితముగా ఉండుము, శ్రమపడుము, సువార్తికుని పని చేయము, నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించము. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అంటే నీకు అప్పగించిన పరిచర్యను సంపూర్తిగా నువ్వు చేయాలి. ఉభయదేవుని దేవుడు ఆశీర్వదించడానికి గల కారణం ఏమిటో తెలుసా? అతనుకు అప్పగించిన పనిలో అతను సంపూర్ణముగా ఉన్నాడు. హల్లెలూయా. అతనికి అప్పగించిన పనిని కుమారులకు అప్పగించాడు. కుమారులకు అప్పగించిన పనిని మనమల్లకు కూడా అప్పగించాడు. ఈరోజు ఈ విధముగా మనం చేస్తున్నాం పరిచర్య. ఆయన అంటూ ఉన్నారు, అన్ని విషయంలో నీవు మితముగా ఉండు, శ్రమ విషయంలో మాత్రము సంపూర్ణముగా ఉండు. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. మనం ఏమి చేస్తున్నాం? చేసేవారిని వెనక్కి లాగుతాం. మితముగా మాట్లాడమంటే ఎక్కువగా మాట్లాడుతాం. నీ నోటిని మితముగా ఉంచుకోరా బాబు. నీ నోటిలో జీవధారాలు ఉన్నాయి, అవి బయటికి వెళ్ళిపోతాయి. అవి బయటికి పోయి నీ జీవితంలో శాపం అనేది ఏలుబడి చేస్తుందిరా బాబు అని చెప్పి దేవుడు మాట్లాడినా మనం ఏమి చేస్తామో తెలుసా? నోటిని ఉపయోగిస్తూ ఉంటాం. పని చేసే వారిని వెనకకి లాగుతూ ఉంటాం. వారే చేసుకుంటారులే, అది దేవుని పని కదా, వారే చేసుకుంటారులే. అందుకే వారే ఆశీర్వాదం పొందుకుంటున్నారు. అందుకే ఉభయదేదేమో ఆ ఇంటి వారందరూ ఆశీర్వాదం పొందుకున్నారు. అక్కడ అభినాదాబు ఇంటిలో మరణము ఏలుబడి చేసింది. ఫిలిస్తీయుల జీవితంలో ఆ యొక్క రోగములు ఏలుబడి చేశాయి. గల కారణం ఏమిటి అనంటే, నీవు మాట్లాడే విషయంలో మితముగా ఉండాలి, పని చేసే విషయంలో సంపూర్ణంగా చేయాలి. హల్లెలూయా. ఈరోజు పరిచర్య చేస్తున్నావా? చెయ్యి. ఎంత కాలం చేస్తావో చెయ్యి. దేవాతి దేవుడు నిన్నే కాదు, నీ తరమంతటిని ఆయన ఆశీర్వదించే దేవుడు. హల్లెలూయా. అందుకే తిమోతి గారితో మాట్లాడుతున్న అపోస్తలుడైన పౌలు, ఓ తిమోతి, అన్ని విషయంలో మితముగా ఉంటావు. నువ్వు పరిచర్య చేస్తున్నావు, అనేక దోషణ మాటలు వస్తాయి. నువ్వు పరిచర్య చేస్తున్నావు, ఇబ్బందులు వస్తాయి. నువ్వు శ్రమ పడుతున్నావు, కన్నీరు కారుస్తున్నావు, అనేక మంది హేళన చేస్తారు. కానీ నీ పరిచర్యలో నువ్వు ఏ విధంగా ఉండాలో తెలుసా? సంపూర్తిగా ఉండు. హల్లెలూయా. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, దేవుడు నిన్ను దీవిస్తాడు. ఉభయదేదమును ఎందుకు ఆశీర్వదించాడు? ఆ కుమారులు ఎందుకు ఆశీర్వదించాడు? ఆ తనము వారందరినీ ఎందుకు ఆశీర్వదించాడు అని అంటే, అతను చేసే పరిచర్యలో సంపూర్తిగా ఉన్నది. హల్లెలూయా. దేవుని హృదయాన్ని ఉభయదేదము పరిచర్య తాకిందే. ఈరోజు నువ్వు చేసే పరిచర్య యాజకులకు యాజకురాలకు తాకుతుందా? నువ్వు చేసే పరిచర్య తండ్రి కుమార పరిశుద్ధాత్మ హృదయానికి తాకుతుందా? తాకితే దేవుడు నేను ఆశీర్వదించే దేవుడు. హల్లెలూయా. 4వదిగా చూసి మనం ముగించుకుందాం. 4వదిగా ఏమి చేశాడయ్యా ఈయన అని అంటే, ఆశీర్వాదం పొందడానికి 1వ దినవృత్తాంతాల గ్రంథము 16వ అధ్యాయం 5వ వచనము చదవండి తల్లి. వారిలో ఆసాపు అధిపతి జకర్యా, అతని తరువాతి వాడు యెహీయేలు, షెమీరామోతు,
యెహీయేలు, మత్తీత్యా, ఏలియాబు, బెనయ, ఒబేదెదోము, యెహీయేలు అనువారు స్వరమండలములను సితారాలను వాయించుటకై నియమించబడి. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. కొంతమంది సమూహాన్ని దేవాది దేవుడు ఎన్నుకున్నారు. ఎందుకు తెలుసా? మందసము దగ్గర ఉండి వాయిద్యాలు వాయించడానికి, ఆ యొక్క తంబూరా సితారాలను వాయించడానికి ఒక సమూహాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆ సమూహంలో ఎవరున్నారు తెలుసా? ఒబేదెదోము ఉన్నాడు. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఒబేదెదోము ఆశీర్వదింపబడడానికి 4వ కారణం ఏమిటో తెలుసా? దేవాది దేవుని ఆరాధించే వ్యక్తిలో ఉన్నాడు. దేవాది దేవుని ఆరాధించే సమూహంలో ఉన్నాడు. దేవాది దేవుని వాయిద్యములతో, ఆ తంబురుతోను, ఆ సితారతోను ఆయనను మహిమపరిచే సమూహంలో ఒబేదెదోము ఉన్నాడు. హల్లెలూయా. ఎవరు సమూహంలో ఉంటున్నా? ఎవరు సమూహంలో ఉంటున్నా? సినిమా పాటలు పాడమంటే పని చేసే చోట పాడతాం. నేను తప్పుగా ఏం మాట్లాడలేదు, జరిగేది ఇదే. సినిమా పాటలు సెలలో పెట్టుకొని పని చేసుకుంటాం, వంట వండుతాం. నీకు నాకు ఆశీర్వాదం కావాలి. టీవీ పెట్టుకుంటావు, ఆ యొక్క సీరియల్ని చూస్తున్నావు, పని చేసుకుంటున్నావు. ఏ సమూహంలో ఉన్నావు? సాతాను సమూహంలో ఉండి దేవుని ఆశీర్వాదం ఏ విధంగా పొందుకుంటావు? జ్ఞానం లేకుండా తిరుగుతున్నాం, బుద్ధి లేకుండా తిరుగుతున్నాం, అంధకారంలో తిరుగుతున్నాం. సాతానుడు నిన్ను మోసం చేస్తూ ఉన్నాడు. నీ జీవితంలో ఆశీర్వాదం రాకుండా వాడు చేస్తూ ఉన్నాడు. ఒబేదెదోము 4వదిగా ఏ విధముగా ఆశీర్వదింపబడడానికి గల కారణం ఏమిటో తెలుసా? ఆ సమూహంలో ఉన్నాడు. ఆరాధించే సమూహంలో, దేవుని మహిమపరిచే సమూహంలో, తంబూరతోను సితారతోను వాయిద్యములు వాయించే సమూహంలో ఒబేదెదోము ఉన్నాడు. హల్లెలూయా. అంతేకాదు, ఆయన లేఖనము సెలవిస్తుంది. అదే 15వ అధ్యాయము 21వ వచనము చదవండి తల్లి. 15వ అధ్యాయము 21వ వచనము చదువు తల్లి. మరియు మత్తీత్యా, చదువు. ఎలీప్లేహు, మిక్నెయాహు, ఒబేదెదోము, యెహీయేలు, అజజ్జాహు అనువారు రాగమెత్తుటకును సితారాలు వాయించుటకును. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. రాగమెత్తుటకు మొదట తంబూరను సితారాను వాయించుటలో, రెండవదిగా ఏమిటో తెలుసా? ఒబేదెదోము చేసిన పని ఏమిటో తెలుసా? రాగము ఎత్తుటలో, పాట ఎత్తుటలో ముందు వరుసలో ఉంటూ ఉన్నాడు. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. దేవుని స్తుతించే విషయంలో, దేవాది దేవుని ఆరాధించే విషయంలో మొదటి వరుసలో ఒబేదెదోము, ఆ ఇంటి వారు, ఆ కుమారులు కుమార్తెలందరూ ఉంటూ ఉన్నారు. హల్లెలూయా. రాగం ఎత్తుటలో, ఆయనను స్తుతించటలో, ఆయనను ఆరాధించటలో, ఆయన పాటలు పాడడంలో, ఆత్మను సత్యముతో ఆయనను ఆరాధించటలో వారు ముందు వరుసలో ఉంటున్నారు. రాగము దేనికోసం ఉపయోగిస్తున్నావు? దేవుడు చక్కటి స్వరాన్ని ఇచ్చాడే. ఏ పాటలు పాడడానికి ఉపయోగిస్తున్నావు? బూతు మాటలకు ఉపయోగిస్తున్నావా? పోకిరి మాటలకు ఉపయోగిస్తున్నావా? లేదా అక్కడ సాడీలు ఇక్కడ చెప్పడానికి ఉపయోగిస్తున్నావా నీ రాగాన్ని? జాగ్రత్త. దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ఒబేదెదోమును ఆశీర్వదించడానికి గల కారణం, అతను తంబూరతో సితారతో వాయిద్యాలు వాయించడమే కాదు, పాట వచ్చేటప్పటికి అతను రాగమెత్తే గుంపులో ఉన్నాడట. హల్లెలూయా. ఈరోజు ఎక్కడ ఉంటున్నావు? ఆరాధన అంటే మొదలెట్టాక వస్తున్నావు. ఆరాధన అంటే పాట ప్రారంభించే టైంకి ఇక్కడ నువ్వు ఉండాలి. హల్లెలూయా. అంతేకాదు, ఆయన చేసింది ఏమిటనంటే 15వ అధ్యాయం 18వ వచనము చదవండి తల్లి. అదే 18వ వచనము చదవండి. లాస్ట్ లో చదవండి తల్లి. ఒబేదెదోమును యెహోషువను పాడుటకు పాఠకులుగా నియమించిరి. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. మొదట తంబూరాతోను సితారాతోను వాయించడానికి దేవుడు నియమించుకున్నాడు. రెండవదిగా రాగమెత్తుటకు నియమించుకున్నాడు. మూడవదిగా పాటను పాడుటకు ఒబేదెదోమును నియమించుకున్నాడు. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా.
అంటే ఉబేదేదోము ఏ విధముగా ఉన్నాడు తెలుసా? ఆత్మతోను సత్యముతోను దేవుణ్ణి ఆరాధించే వ్యక్తిగా ఉన్నాడు. హల్లెలూయా! ఈరోజు ఏ విధముగా ఉంటున్నావు? దేవుణ్ణి ఆరాధించగలుగుతున్నావా తల్లి? ఉబేదేదోమును ఆ ఇంటి వారిని 3 నెలలు మందసం ఉండగా దేవాతి దేవుడు మాట్లాడుతున్నారు. అతనును అతని ఇంటి వారిలో ఉన్న వారందరినీ అతని సమస్తమును దేవుడు దీవించాడు, ఆశీర్వదించాడు. తల్లి గల కారణం ఏమిటో తెలుసా? యెహోవా మందసము ఒబేదెదోములో ఇంటిలో ఉన్నదే. ఒబేదెదోములో ఇంటిలో ఉన్న కారణముగా ఒబేదెదోమును దేవుడు దీవించాడు. దేవుడు దీవించడానికి గల కారణం మొట్టమొదటి ఏమిటో తెలుసా? మందసాన్ని ఆహ్వానించాడు. రెండవదిగా ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. మూడవదిగా పరిచర్య చేసే విధముగా ఒబేదెదోము కనబడ్డాడు. మూడవదిగా ఆత్మతోను సత్యముతోను ఆయన ఆరాధించే వ్యక్తిగా ఒబేదెదోము కనబడుతున్నాడు. కాబట్టి ఒబేదెదోము కోసం పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఒబేదెదోమును ఆ ఇంటి వారిని ఆ ఇంటిలో ఉన్న సమస్తమును యెహోవా ఆశీర్వదించెను. ఈరోజు నీకు ఆశీర్వాదం కావాలనుకుంటున్నావా? ఈరోజు దేవుడు చక్కటి మార్గాన్ని నీకు తెలియజేశాడు. 2025 అయిపోతూ ఉంది. ఒక నిర్ణయం తీసుకో. బహిరంగ సభలు జరుగుతూ ఉన్నాయి, సువార్తలు ప్రకటించబడుతున్నది పరిశుద్ధాత్మ దేవుని చేత. పరిచర్య ఇంకా చేయవలసిన బిడ్డలు కావాలి. ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించే బిడ్డలు కావాలి. పరిచర్య చేసే యూత్ బిడ్డలు కావాలి. భయభక్తులు కలిగి ఉండే బిడ్డలు కావాలి. ఆయన ఆహ్వానించే బిడ్డలు కావాలి సంఘములో. ఆ విధముగా నీ బిడ్డలను నీవు దేవుని దృష్టిలో ఒక తీర్మానము తీసుకుని, ఒబేదెదోము ఏ విధముగా లక్షణాలు కలిగి ఉన్నాడో ఆ లక్షణాలు కలిగి ఉంటే దేవాతి దేవుడు 3 నెలలు కాదు, 1 నెలలో దేవాతి దేవుడు దీవించే దేవుడు తల్లి. 1 రోజులో దేవుడు ఆశీర్వదించే దేవుడు తల్లి. ఈరోజు ఏ విధముగా మనం ఉంటున్నాం? ఒబేదెదోము ఆశీర్వాదము పొందాడో ఆ యొక్క అబీనాదాబు ఇంటిలో మరణము ఎలుబడి చేస్తుంది. గల కారణం ఏమిటో తెలుసా? మందసము నీ దగ్గరకు వచ్చినప్పుడు, నువ్వు ఆహ్వానించినప్పుడు భయభక్తులు కలిగి ఉండాలి, పరిచర్య చేసేగలిగి ఉండాలి. 4వదిగా ఆత్మతోను సత్యముతోనూ ఆరాధిస్తూ పరిశుద్ధతను కాపాడుకుంటూ ఉంటే ఆయన ఆశీర్వదించే దేవుడు తల్లి. ఎక్కడ వారు అక్కడ మోకరించి ప్రార్థన చేసుకుందాం. దేవుడు ప్రతి ఒక్కరిని ఆశీర్వదించే దేవుడే తల్లి. ఆయన పేతురు గారు మాట్లాడుతున్నారు, పేతురు పత్రికలో మాట్లాడుతున్నారు. నేను మిమ్మల్ని ఎందుకు పిలిచానో తెలుసా? ఆశీర్వదించడానికి మీ అందరినీ నేను పిలిచాను. కానీ మీరు సనుగుతూ ఉన్నారు, కానీ మీరు అవిశ్వాసంలో ఉంటూ ఉన్నారు. ఈరోజు కీడుకు ప్రతి కీడు మీరు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఆశీర్వాదముకు బదులు కన్నీరును ఏలుబడి చేస్తుందని ఆయన మాట్లాడుతున్నారు తల్లి. ఈరోజు ఒబేదెదోము 3 నెలలో మందసము ఇంటిలో ఉన్నది. ఎంతగానో ఆశీర్వదించాడు తల్లి. ఆశీర్వదించిన విషయము సింహాసనము మీద ఉన్న దావీదుకు వినబడింది. దావీదు అనుకుంటూ ఉన్నాడు, ఆ మందసము ఒబేదెదోము ఇంటి దగ్గర ఉండడానికి వీలులేదు. ఆ ఆశీర్వాదము నాకు కావాలి, ఆ ఆశీర్వాదము నా కుటుంబానికి కావాలి, ఆ ఆశీర్వాదము నా పట్టణం నాకు కావాలి అని చెప్పి ఏమి చేశాడో తెలుసా? మందసమును తీసుకుని వెళ్ళిపోయాడు తల్లి. ఈ ఉదయకాల సమయంలో వాక్యము వింటున్నా సహోదరి సహోదరుడా, దేవాతి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఒబేదెదోము ఇంటిలో ఉన్న మందసము నీ ఇంటిలోనికి రావాలని ఆసక్తి కలిగి ఉంటే ఒక దావీదు వలె నోరు తెరువు తల్లి, నోరు తెరువు, నోరు తెరువు. అనేక మందిని ఇదిగో, అనేక మంది యాజకులను, అనేక మందిని ఇదిగో ఆరాధించే బిడ్డలను ఎక్కడికి తీసుకువెళ్ళాడు దావీదు తెలుసా? ఒబేదెదోము ఇంటిలోనికి తీసుకువెళ్ళాడు. మందసాన్ని మోహించుకుంటూ ఎక్కడ పెట్టాడో తెలుసా? దావీదు పురములో పెట్టాడు తల్లి. దావీదు యొక్క పట్టణములో పెట్టాడు. వెంటనే దావీదును ఆశీర్వదించడం మొదలు పెట్టాడు. దావీదు కోసము దేవుడు మాట్లాడుతున్నాడు, నీ సింహాసనమును శాశ్వతముగా ఉంచుతాను. ఇదిగో నీ కడుపున నేను పడుతాను. ఇదిగో యెషయా మొద్దు నుంచి చిగురు పుడుతుంది. ఆశీర్వాదము తల్లి, ఆశీర్వాదం, ఆశీర్వాదాల మీద ఆశీర్వాదం దావీదు పొందుకోవడానికి గల కారణం ఏమిటో తెలుసా? వినబడిన వార్తను వినబడినప్పుడు ఇదిగో మందసము కావాలని ఆశ కలిగి ఉన్నాడు.
ఆ మందసము ఒబేదేదోము ఇంటిలో ఉండడానికి వీలేదు. ఆ మందసము నా గృహంలోనికి రావాలి, ఆ మందసము నా బిడ్డలోనికి రావాలి, ఆ మందసము నా పట్టణంలోనికి రావాలి, ఆ మందసము నా నగరంలోనికి రావాలి. నగరములు శాంతి సమాధానంతో ఉండాలి. నా నగరము ఇదిగో సమాధానంతో ఉండాలి. శాపముతో నిండే ఉండడానికి వీలేదు. నీ ఆశీర్వాదముతో ఉండాలని చెప్పి ఎంతగానో కన్నీరు కారుస్తూ మందసాన్ని తీసుకువచ్చాడు తల్లి. ఈరోజు నీ మందసము నీ దగ్గర ఉంటే ఆయన మాట్లాడుతున్నారు, నీకు ఆశీర్వాదమే, నీకు ఆశీర్వాదమే, నీ బిడ్డలకు ఆశీర్వాదమే తల్లి. ఆ యొక్క ఒబేదేదోము కోసము పరిశుద్ధాత్మ దేవుడు రాయిస్తున్నాడు. ఒబేదేదోముకే కాదు, 8 బిడ్డలకే కాదు, వారికి పుట్టిన సంతానము 62 మందిని కూడా జ్ఞాపకం చేసుకుంటూ వారి కోసము పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. వారికి కలిగిన సమస్తమునకు, వారికి కలిగిన మనములకు, వారికి కలిగిన పాడి పంటలకు, వారికి కలిగిన ఆస్తి పాస్తులు కూడా దేవాతి దేవుడు ఆశీర్వదించాడు తల్లి. ఈరోజు ఎంతకాలమైంది రక్షింపబడి ఇంకా కన్నీరే అంటున్నావు, ఇంకా రోగాలే అంటున్నావు, ఇంకా నా బిడ్డలు నా మాట వినడం లేదంటున్నావు. అయ్యో ఆశీర్వాదానికి ఇంకా చాలా దూరంగా ఉన్నాను అనుకుంటున్నావా? ఈరోజు దేవుడు స్పష్టంగా నీతో మాట్లాడారు తల్లి. ఈరోజు స్పష్టంగా నీతో మాట్లాడారు. ఆయనను ఆహ్వానించు. ఆయన యందు భయభక్తులు కలిగి ఉండి పాపాన్ని విడిచిపెట్టు, శాపాన్ని విడిచిపెట్టు, అక్రమను విడిచిపెట్టు, అన్యాయాన్ని విడిచిపెట్టు. ఆయన పరిచర్యలోనికి రా, ఆయన పరిచర్యలోనికి రా, ఆయన ప్రార్థనలోనికి రా, ఆయన వాక్యములోనికి రా, ఆయన మందసములోనికి రా తల్లి. వచ్చి నువ్వు ఆయనను ఆత్మతోను సత్యముతోను ఆరాధించు చాలు. ఆయన నిన్ను దీవించే దేవుడు, ఆయన నిన్ను ఆశీర్వదించే దేవుడు తల్లి. ఆయన ఆశీర్వదించడానికి లేఖనము సెలవిస్తుంది. ఆయన కొనుకడు, నిద్రపోవడం లేదు తల్లి. ఎందుకు తెలుసా? నిన్ను కాపాడడానికి, నీ బిడ్డలను కాపాడడానికి, నిన్ను ఆశీర్వదించడానికి, నీ బిడ్డలను ఆశీర్వదించడానికి, ఆ శాపము నుంచి లావనెత్తడానికి, ఆ పాపము నుంచి లావనెత్తడానికి, ఆ యొక్క భేద స్థితి నుంచి లావనెత్తడానికి ఆయన నిరంతరము కొనకడం లేదు, నిద్రపోవడం లేదు తల్లి. ఆయన నీ కోసము చూస్తూ ఉన్నాడు. 2 చేతులు పైకెత్తుదామా, 2 చేతులు పైకెత్తుదామా.